కొడవలి గడ్డపార కుంకుమ బట్టు దిద్దుకున్నాయి పశువులు తారం. చాలా ట్రెడిషనల్ గా రెడీ అవుతారు. సో యూత్ కి మీరు ఏం చెప్పాలంటే? ఇట్లానే చాలా మా ఇంతకు ముందు కూడా ఇప్పుడు కూడా అట్లా ఇప్పుడు ఎట్లా ఆడుతున్నారో ముందు కూడా అట్లానే ఆడాలని నా అభిప్రాయంగా చెప్తున్నాను. చూస్తున్నాం కదా, అందరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అమ్మ మీరెక్కడ నుంచి? ఓల్డ్ సిటీ నుంచి. ఎలా చేసుకుంటారు బతుకమ్మ సెలబ్రేషన్? చాలా బాగుంది అసలు. ఈసారి అయితే చెప్పలేనట్లుంది, ఎందుకంటే మెయిన్ వచ్చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఫస్ట్ టైం తెలంగాణ వచ్చింది కాబట్టి చాలా ఆనందంగా ఉంది. అయితే ఊర్లలో అయితే అన్ని పూలు మనకి దొరుకుతాయి, బట్ సిటీలో మనకి చాలా రేర్ గా దొరుకుతాయి కదా. మీరు ఏ పూలతో చేస్తారు? దొరికిన ప్రతి ఒక్క పువ్వుతో ఉప్పు పువ్వు, బతుకమ్మ, చామంతి పువ్వు, అన్ని రకాల కలర్స్ పువ్వులతోటి బతుకమ్మను వేసి అందరూ లేడీస్ కలిసి ఆడడం అనేది చాలా ఆనందంగా ఉంది. 9 days ఆడతారా? 9 days ఆడతాము. అమ్మవారిని కూడా పెడతాము. నవరాత్రులు స్టార్ట్ అయింది, అమ్మవారిని పెట్టేస్తాం కదా. 9 days నుంచి కూడా మేము అందరం కలిసి చాలా ఆనందంగా, సంతోషంగా, ఎక్సైట్మెంట్ గా మేము అసలు చాలా చాలా సంతోషంగా ఆడతాం మేము. సో మన బతుకమ్మ అనేది తెలంగాణకే స్పెషల్. పువ్వులనే మనం పూజిస్తాం. ఎలా అనిపిస్తుంది మీకు? ప్రతిసారి బతుకమ్మ రాగానే మీకు ఎలా అనిపిస్తుంది? ఎట్లా ప్రిపేర్ అవుతుంటారు ముందు నుంచి 2 days నుంచి 1 days నుంచి ముందే మేము ప్రిపేర్ అవుతాము. పువ్వులని పిల్లలు బాగా ఎక్సైట్మెంట్ గా ఉంటారు బతుకమ్మ అని అంటే. ఫస్ట్ పిల్లలది ఎగ్జైట్మెంట్ ఉంటది. వాళ్ళు అన్ని ప్రిపేరెన్స్ గా ముందు అన్ని చేసుకొని సెట్ చేసుకొని పెట్టుకోవడము, ఫ్లవర్స్ తీసుకురావడము, పెట్టడం, ఫ్లవర్స్ ని కూడా ఒక పూజించడం కూడా చాలా తెలంగాణలో ఉంటది కదా. ఫ్లవర్స్ తో పాటు పిండి వంటలకు కూడా ఫేమస్ మన తెలంగాణ. సో ఎటువంటి పండగ ఏమేమి పిండి వంటలు చేసారు? పిండి వంటలు అంటే మురుకులు, గర్జలు, ప్రతి ఒక్క పిండి వంటలు చేసుకుంటాం. బతుకమ్మకి మెయిన్ ప్రసాదము లడ్డులు. అంటే మనం ఫస్ట్ బెల్లంతో చేసి, చపాతీ చేసి, బెల్లం చేసి దాన్ని లడ్డులుగా చేసి ప్రసాదం చేస్తారు. కొందరు అంత కావాలంటే పుట్నాలతోటి, చక్కెరతోటి అలా చేస్తారు. పరమన్నం వండుతారు, పాయసం చేస్తారు. బతుకమ్మకి ఇలా నైవేద్యం పెట్టేస్తారు, స్వీట్ ప్రసాదం చేస్తారు. సో చూస్తున్నాం కదా, మనం ఈ 9 రోజుల పాటు కూడా అమ్మవారిని నైవేద్యంతో కూడా మనం పూజిస్తాం. అలాగే మన బతుకమ్మ పూలకే పూజ చేసే మన సాంప్రదాయం వాళ్ళ ప్రపంచానికి తెలిసింది. బతుకమ్మ పండుగ అనగా, దసరా పండుగ అనగానే కూడా పిండి వంటలకు కూడా ఫేమస్ తెలంగాణలో. ప్రత్యేకించి ఇవాళ మలీద ముద్దలు అంటారు. మలీద ముద్దలు కానీ, పులిహోర కానీ, పెరుగన్నం కానీ, ఆవకాయ, మనం ఎండాకాలంలో పెట్టుకుంటాం కదా, ఆవకాయ కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఇవాళ. సో ప్రతి ఒక్క పువ్వుని, అంటే అడవిలో దొరికే పూలని ఎప్పుడు రెగ్యులర్ గా దేవునికి పూజించే చామంతులు, గులాబీలతో పాటు అడవిలో అంటే ఈ వర్షాకాలం ఎండింగ్ లో కూడా గునుగు పూలు గాని, తంగేడు పూలు గాని, పట్టుకుచ్చుల పూలు గాని, సీతజడ పూలు గాని ఈ వర్షాకాలం ఎండింగ్ లో అనేది దొరుకుతాయి. సో వాటిని తెంపుకొచ్చి ఒక పల్లెని తీసుకొని వాటిలో చక్కగా పేర్చి అమ్మవారికి పసుపు కుంకుమలతో కూడా గౌరవం చేసి అమ్మవారికి ప్రసాదాలతో నివేదించి కూడా చెరువులో నిమజ్జనం అనేది చేస్తుంటారు. ఈ అష్టమి నాడు కూడా అమ్మవారిని చాలా ఆనందంగా ఆటపాటలతో, కోలాహలంగా కూడా అమ్మవారిని సాగనంపుతారు. సో ఇటువంటి పండుగ చేసుకోవడం నిజంగా మన అదృష్టం అనే చెప్పుకోవచ్చు. తెలంగాణలో పుట్టిన బతుకమ్మని కూడా ప్రతి సంవత్సరం ఇలా చేసుకోవడం ఈ తరానికి కూడా చాలా అదృష్టం. సో వచ్చే తరం కూడా నేర్చుకొని ఈ ఆట ప్రతిసారి ఆడేలా కూడా మన గిన్నిస్ బుక్ రికార్డ్ అనేది ఎక్కిందని చెప్పుకోవచ్చు. సో చాలా కోలాహలంగా అయితే ఈ స్టేడియంలో బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి. సో మంత్రి సీతక్క, మంత్రి జూపల్లి గాని, మేయర్ విజయలక్ష్మి గాని, అలాగే ప్రముఖులు గీతమాధురి గాని ఇక్కడికి వచ్చి, విమలక్క కూడా తన పాటలతో కూడా, తన మాటలతో కూడా మన మహిళలందరిలో కూడా ఒక ధైర్యాన్ని నింపారని చెప్పుకోవచ్చు. బతుకమ్మ అంటే మన బతుకు బిడ్డ అని చెప్పి కూడా ఆవిడ చెప్పి మహిళలందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. తన పాటలతో కూడా ఉర్రూతలూగించారనే చెప్పొచ్చు. సో ప్రెసెంట్ గీతమాధురి కాన్సర్ట్ అయితే నడుస్తోంది. గీతమాధురి పాటలకు తగ్గట్టు కూడా మన మహిళా ఆడపడుచులందరూ కూడా స్టెప్పులు వేస్తున్నారు. సో కోలాహలంగా అయితే ఉంది సరూనగర్ స్టేడియం. ఓవర్ టు యు స్టూడియో. గౌరమ్మ ఉయ్యాల, నీకు గారాల ఉయ్యాల, చెట్టి పొట్టెమ్మ ఉయ్యాల, నీకు బంగారు ఉయ్యాల, చేతి సంచుల నిండా పూలు కోసుకొచ్చి సేను కాడికి తాతయ్య, సాయబాను కింద బతుకమ్మ పెచ్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ. గౌరమ్మ ఉయ్యాల, నీకు గారాల ఉయ్యాల, చెట్టి పొట్టెమ్మ ఉయ్యాల, నీకు బంగారు